ఇవాళ ఏం రకం దోశ అనుకుంటున్నారా అండి? ఇవాళ అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కొర్రలతో చేసిన దోశ అండి. ఇదైతే చాలా టేస్టీగా అలానే కలర్ఫుల్గా సాఫ్ట్గా ఉంటాయి ఈ దోశలు అయితే. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయండి అంటారు, అంత టేస్టీగా ఉండే దోశలండి. చూడండి, నార్మల్ దోశలానే వస్తాయి, రెడ్గా చాలా బాగుంటాయండి ఇవైతే దోశలు. చూడండి, ఇలా లైట్గా మునగాకు పొడి వేసుకున్న చాలా బాగుంటుంది. ఇక్కడ దోశ అయితే రెడీ అండి. చూడండి, క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా వచ్చాయో. అలానే పల్లీ చట్నీ అండి. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఇవాళ వీడియో ఏంటంటే 1 కప్పు కొర్రలతో దోశ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎటువంటి బియ్యం వేసుకోకుండా మనమైతే ఈ దోశలు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దాం. పదండి వెళ్దాం ప్రాసెస్లోకి. దోశ అయితే ఎలా చేయాలో చూసేద్దామండి. 1 కప్పు కొర్రలు తీసుకోవాలి. కొర్రలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. అలానే 1/2 కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకులు తీసుకుంటే మనకు క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి దోశలు. అలానే 1/2 కప్పు మినపప్పు తీసుకోవాలి. అలానే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మెంతులు. అంతే, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు దోశ అయితే. ఇప్పుడైతే ఒక బౌల్లో ఫస్ట్ కొర్రలు అనేవి ఒక 2-3 సార్లు కడిగేసి మంచినీళ్ళు అయితే వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇవి ఇలా 2-3 సార్లు అయితే కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈ కొర్రలు అనేవి తినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది. అలానే ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా జీర్ణం అయితే అవుతాయి ఈ కొర్రలు. ఇంకొక బౌల్ అయితే తీసుకొని ఇందులో పప్పు, అలానే అటుకులండి. ఇవైతే ఏవైనా తీసుకోవచ్చు, నేనైతే పల్చగా ఉండే అటుకులు అయితే తీసుకుంటున్నాను. ఇక ఇందులోనే కొద్దిగా శనగపప్పు, అలానే కొద్దిగా మెంతులు. ఇలా మెంతులు ఎందుకు వేస్తారంటే మామూలుగా రెడ్గా కలర్ రావడానికి అయితే మెంతులు అయితే యూజ్ చేస్తారండి. చూడండి, ఇలా 2-3 సార్లు అయితే కడిగేసి మంచినీళ్ళు వేసేసుకొని ఒక 2-3 గంటలు నానితే చాలండి. మొత్తం అయితే వేసేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 6 అవర్స్ తర్వాత అయితే ఇలా నానయ్యి బాగా. ఇప్పుడైతే ఈ నీళ్ళు అయితే పంపేసుకొని మనం మిక్సీ అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అటుకులు, మినపలు ఇలా బాగా నానేయండి. ఇప్పుడైతే ఈ వాటర్ని తీసేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ వేసేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మినపప్పు అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇవైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే వేసేసుకున్నామండి. మొత్తం ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొర్రలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే జార్లోనే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ కొర్రలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ కొర్రలు అనేవి చాలా ఆరోగ్యానికి మంచిదండి. కొర్రలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయండి. ఎక్కువ ఆకలి అనిపించదు అన్నట్టు. 2-3 దోశలు వేసుకోగానే మనకు కడుపు నిండినట్టు ఉంటుంది. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవడమే. ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి, 2 మిక్స్ అయ్యేలాగా. ఇలా వారానికి ఒకసారి చేసుకున్నారంటే చాలండి. ఇంటిల్లిపాది ఇష్టంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. చూడండి, 2 మిక్స్ అయ్యేట్టు బాగా కలపాలి. ఇక్కడ కొర్రలు అలాగే మినపప్పు మొత్తం అన్నీ మిక్స్ కావాలండి. చూసారా? చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే
మనం ఒక 8 గంటలు అయితే దీన్ని బాగా పులియబెట్టుకోవాలండి. చట్నీకి అయితే కొద్దిగా పల్లీలు అయితే వేయించుకున్నా అండి ఇలా. అలానే టమోటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ అయితే మగ్గించుకోవాలండి. ఫస్ట్ అయితే చూడండి, పల్లీలు అయితే తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 2 ఎల్లుల్లిపాయలు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా బాగా మగ్గాక టమాటో కొత్తిమీర, పుదీనా మీరు వేసుకొని కొద్దిగా ఇది మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఈజీగా సింపుల్గా ఇలా పల్లి చట్నీ వేసుకున్నారంటే ఇంటిని కాదు ఇష్టంగా తింటారండి. చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే వేయించుకున్న పల్లీలు, అలానే కొద్దిగా పప్పులు ఈ రెండు బాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక మనం మగ్గించుకున్న టమోటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని తగినంత ఉప్పు, నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చట్నీ అయితే ఇలా వేసుకొని ఒక బౌల్లో వేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలండి. ఆయిల్, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే పోపు కూడా రెడీ అండి. చూసారా, టేస్టీగా ఉండే చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక 8 అవర్స్ తర్వాత అయితే ఇలా బాగా కొవ్వింది. ఇప్పుడైతే ఇలా పిండి ఇక్కడ గిన్నె అయితే పెట్టానండి. కొద్దిగా ఎక్కువ అయితే కింద అయితే పడకుండా సేఫ్టీగా గిన్నెలో పడేటట్టు. ఇప్పుడు ఇందులో మనమైతే ఉప్పు, అలానే వంట సోడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, వంట సోడా, అలానే తగినంత సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. బాగా తెలిసిందండి, ఇవి కొర్రలతో చేసిన దోశలండి. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, ఈ దోశలోకి పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా దోశ అయితే వేసుకోవడమే ఒక గంట ముందైతే మనం కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, మొత్తం మిక్స్ అయ్యేట్టు ఇలా కలిపేసుకో అయితే పెట్టాము. ఇప్పుడైతే ఆయిల్ అయితే రాసుకుంటే ఇలా ఆనియన్తో రాసుకున్నామంటే విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఎలాంటి దోశలైనా. కొర్రలతో చేసిన దోశ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా దోశ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూడండి, టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. ఇక తీయడమే ఆలస్యం. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూసారా, మామూలు దోశల కంటే 10 రెట్లు ఎక్కువగా బాగున్నాయండి ఇలాంటి దోశలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా దీని మీద ఏదైనా ఇలా పొడి కూడా వేసుకున్నా. నేనైతే మునగాకు పొడి వేస్తున్నా అండి. ఇలా వేసుకొని ఇచ్చారంటే వద్దనకుండా తినేస్తారు. అయితే ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, కొర్ర దోశ అయితే రెడీ. చూడండి, క్రిస్పీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయాయి. అలానే పల్లీ చట్నీ అండి, పల్లీ కొబ్బరి చట్నీ, ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఇప్పుడైతే ఎలా వచ్చాయో ఏంటో అనేది అయితే మనము టేస్ట్ చేసి అయితే చూసిద్దామండి. చూసారా, చాలా క్రిస్పీగా ఉన్నాయి, అలానే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.